హాయ్ అండి, అందరికీ నమస్తే. కేఎఫ్సి చికెన్ ఇంట్లో చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అది ఎలాగో ఈ వీడియోలో చూద్దాం. ఇవే కొలతలతో చేశారంటే బయట కొనుక్కున్న వాటికంటే కూడా మన ఇంట్లో చేసినవి చాలా టేస్టీగా ఉంటాయి. స్కిన్తో ఉన్న లెగ్ పీస్లనే తీసుకోవాలి. స్కిన్తో ఉండడం వల్ల క్రిస్పీగా వస్తుంది. వీటిలో 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఇవన్నీ ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా ముక్కలన్నిటికీ పట్టేలాగా కలుపుకున్న తర్వాత దీంట్లో 2 కప్పుల మజ్జిగ వేసుకోవాలి. దీంట్లో 1 చిటికెడు చక్కెర వేసుకోవాలి. ముక్కలని బాగా కలుపుకొని 8 నుండి 10 గంటల వరకు మజ్జిగలో నానబెట్టుకోవాలి. పది గంటల తర్వాత ఒక బౌల్లో 1.5 కప్పుల వరకు మైదా వేసుకోవాలి. దాంట్లో 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ మిక్స్డ్ హెర్బ్స్, 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 3 బ్రెడ్ పీసెస్ని బాగా పొడి చేసుకొని ఇందులో కలుపుకోవాలి. దీంట్లో 2 స్పూన్ల ఓట్స్ వేస్తే ఇంకా చాలా క్రిస్పీగా వస్తాయండి. ఇప్పుడు ఈ పిండిని చికెన్ ముక్కకి బాగా ఒత్తుతూ పట్టించాలి. ఇలా ఒత్తి పట్టించడం వల్ల ముక్కకి బాగా పట్టుకుంటుంది. ఇలా పట్టించిన తర్వాత ఈ పిండిని ఒకసారి మొత్తం దులిపేసుకోవాలి. ఈ ముక్కని ఐస్ కోల్డ్ వాటర్లో 30 సెకండ్స్ వరకు డిప్ చేసి తీయాలి. ఈ పీస్ని తీసి వాటర్ అన్నీ పోయేదాకా కాసేపు పట్టుకోవాలి. తర్వాత ఇందాక పిండిలో మళ్ళీ ఒకసారి దొర్లించాలి. ఇంతకుముందులాగా ప్రెస్ చేయకుండా లైట్గా పిండి వేసుకోవాలి. ఒకసారి పిండి వేసుకొని పిండి అంతా దులిపేసుకోవాలి. మళ్ళీ ఇలాగే పిండి మళ్ళీ పైనంతా చల్లుకోవాలి. ఇలా 3-4 టైమ్స్ చేయడం వల్ల పైన లేయర్స్ లాగా వచ్చి మనం ఫ్రై చేసినప్పుడు క్రిస్పీగా ఉంటుంది. ఇలా పిండి 3-4 టైమ్స్ వేస్తూ లేయర్స్ ఫామ్ అయిన తర్వాత ఈ ముక్కను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలాగే మిగిలిన ముక్కలన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయ్యేదాకా వేడి చేయాలి. వేడి చేసిన తర్వాత ఈ ముక్కలని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో 10-15 మినిట్స్ వరకు మనం ఈ ముక్కల్ని వేయించుకోవాలి. అలా వేయించుకోవడం వల్ల లోపల ముక్కంతా ఉడికి పైన క్రిస్పీగా ఉంటుంది. ఇలా గోల్డ్ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. అంతే, ఇంట్లోనే కేఎఫ్సి చికెన్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.